మనం క్వశ్చన్ బ్యాంక్లో ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాము. ఇప్పుడు దాకా కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కంపేర్డ్ బ్యాలెన్స్ షీట్ చేసాం. తులనాత్మక ఆదాయ నివేదిక, తులనాత్మక ఆస్తుల మీద 2 లెక్కలు చేసాం. నెక్స్ట్ పీపీటీలో ఏమొస్తుందంటే క్వశ్చన్ బ్యాంక్లో 5వ లెక్క కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది లెక్కలు చేయడం జరుగుతుంది. ఇందులో ఈ లెక్కలో ఆల్రెడీ మీకు ఇన్కమ్ స్టేట్మెంట్ 2014, 2015కి ఇచ్చాడు. నెట్ సేల్స్ అని 6,20,000, మొదటి సంవత్సరం 2,2015 4,40,000, అంటే నికర అమ్మకాలు 6,20,000, అలాగే 4,40,000. అమ్మిన వస్తువుల ఖరీదు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 4,30,000, 3,02,000 అన్నాడు. గ్రాస్ ప్రాఫిట్ 1,90,000, 1,38,000 అన్నాడు. గ్రాస్ అంటే స్థూల లాభం. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ వ్యయాలు 1,26,000, 69,000 అన్నాడు. నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ నికర నిర్వహణ మూలధనం 64,000, 69,000. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ వడ్డీ ఖర్చులు 6,000, 3,500. పన్నుకు ముందు లాభం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 58,000, 65,500 పన్నుకు ముందు లాభం. నెక్స్ట్ ప్రాఫిట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ పన్నుకు ఏర్పాటు 25,000, 35,000. పన్నుకు ఏర్పాటు 25,000, 35,000. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 33,000, 30,500. ఇలాగా మనకి లెక్క ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు చూడండి లెక్క సొల్యూషన్ అనేది కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. సమపరిమాణ ఆదాయ నివేదిక. సమపరిమాణ ఆదాయ నివేదిక ఇందులో ఆటలాగా పర్టికులర్స్ అంటే ఇది వివరాలు. లెక్క 2014, అలాగే పర్సెంటేజ్, అలాగే 2015 పర్సెంటేజ్ తీసుకోవడం జరుగుతుంది. రూపాయలు ఇచ్చేస్తుంది. ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్ ఏంటి నెట్ సేల్స్ మొదలు. నికర అమ్మకాలు నెట్ సేల్స్. నికర అమ్మకాలు ఎంత ఇచ్చాడు? 2014లో 6,20,000 ఇచ్చాడు. 2015 ఎంత ఇచ్చాడు? 4,40,000 ఇచ్చాడు. ఇప్పుడు అమ్మకాలు బేస్ చేసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, అమ్మకాలు ఎప్పుడు 100% భావించాడు. 100% భావించాడు. ఇది కూడా 2015 అమ్మకాలు 100% భావించాడు. నికర అమ్మకాలు మిగిలితే నెక్స్ట్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన వస్తువుల ఖరీదు అమ్మిన వస్తువుల ఖరీదు 4,30,000, అలాగే వస్తువుకి 3,02,000. ఇప్పుడు దీని పర్సెంటేజ్ కట్టడం వస్తుంది. ఎంత ఉంది? 4,20,000 ఉంది. ఎంత ఉంది? 4,30,000. దీని మీద కట్టాలి 6,20,000 కట్టాలి. 6,20,000 ఇంటూ 100 కడితే మనకి ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 69.35 వస్తుంది. $4,30,000 6,20,000 ఇంటూ 100 కొడితే మనకి 69.35 వస్తుంది. నెక్స్ట్ 3,02,000 డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది? అమ్మకాలు 4,40,000. ఇక్కడ ఎంత ఉందమ్మా? 3,02,000 డివైడెడ్ బై 4,40,000 ఇంటూ 100 తీసుకుంటే 68.63%. $6,00,000 చూడు ఒకసారి కొట్ట. 4,30,000 డివైడెడ్ బై 6,20,000 ఇంటూ 100. 3,02,000 డివైడెడ్ బై 4,40,000. 68.63.
ఓకే, ఇలాగా మనం కట్టుకుని వెళ్తే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక దాంట్లో తీసేయండి 0,0,0,9,1 1,90,000. ఇక్కడికి వచ్చేటోడికి 1,00,000 ఇందులో తీసేయండి 1,38,000. సేమ్ పర్సంటేజ్ మళ్ళా ఎలాగా 1,90,000 డివైడెడ్ బై పైన ఎంత ఉంది అమ్మకాలు 6,20,000 ఉంది ఇంటూ 100 కొట్టండి. మళ్ళీ కొడితే మనకు పర్సంటేజ్ ఎంత వస్తుందంటే 30.65 అన్నది వస్తుంది. మళ్ళీ ఇక్కడంతా 1,38,000 ఉంది. 1,38,000 డివైడెడ్ బై 4,40,000 ఇంటూ 100 కొడితే మనకి 31.37%. ఓకేనండి, ఇలాగా వర్కింగ్ మనం చేసుకుంటూ వెళ్దాం. ఇది దీనికేంటి స్థూల లాభం, గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి స్థూల లాభం. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ వ్యయాలు. ఎంత ఇచ్చాడు లెక్కలో 1,26,000. రెండో సంవత్సరం ఎంత ఇచ్చాడు 69,000. సేమ్ ఇది కూడా ఇందాకలా కట్టండి 1,26,000 డివైడెడ్ బై 6,20,000 ఇంటూ 100 కొడితే మనకి ఎంత వస్తుందంటే 20.32 వస్తుంది. ఇది కూడా అలా కట్టండి 69,000 డివైడెడ్ బై 4,40,000 ఇంటూ 100 అనేటప్పటికి 15.68%. తీసేస్తే 64,000. ఇక్కడికి వచ్చేటప్పటికి 0,09, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఎంత వస్తుంది, ఇది ఇంకొక 69,000 వస్తుంది. సేమ్ మళ్ళీ పర్సెంట్ 64,000 డివైడెడ్ బై 6,20,000 ఇంటూ 100 అంటే 10.32%. ఇది కూడా 69,000 డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది అమ్మకాలు రెండో సంవత్సరం 2015 4,40,000 ఇంటూ 100 ఎంత వచ్చింది చూసుకోండి 15.68%. ఏంటిది నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్. నికర నిర్వహణ లాభం. మైనస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్. 6,000. నెక్స్ట్ రెండో సంవత్సరంకి వచ్చేటప్పటికి 3,500. మళ్ళా సేమ్ 6,000 డివైడ్ బై 6,20,000 ఇంటూ 100 కొడితే మనకి 0.96%. అలాగే 3,500 డివైడెడ్ బై 4,40,000 ఇంటూ 100 అనేటప్పటికి ఎంత వస్తుందంటే 0.79%. $65,500. 9.35. ఇది కూడా అంతే 65,000 డివైడెడ్ బై 4,40,000 ఇంటూ 100 ఎంత వస్తుందంటే 14.88%. ఏంటిది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. పన్నుకు ముందు లాభం. నెక్స్ట్ మైనస్ ప్రాఫిట్ లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రావిజన్ ఫర్ ట్యాక్స్, పన్ను ఏర్పాటు.
ప్రావిజన్ ఆఫ్ ట్యాక్స్ పన్ను ఏర్పాటు 25,000, 35,000 అంటే 4.03 7.95%. తీసేస్తే మనకి 33,000, ఇక్కడికి వచ్చేటప్పటికి 30,500, 5.32%. ఇక్కడికి సేమ్ ఇందాకలాగే 30,500 డివైడెడ్ బై 4,40,000 ఇంటూ 100 కొడితే మనకి 6.93%. ఏంటిది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పన్ను తర్వాత లాభం. ఇది కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఏటమ్మో సంపరిమాణ ఆదాయ నివేదిక. ఏమీ లేదు, అమ్మకాలనే 100% తీసుకుంటే మిగతా ఖర్చులన్నిటిని తగ్గించుకుంటూ వస్తాం. 100% అమ్మకాలు బేస్ చేసి కట్టుకుంటూ వస్తాం. నెట్ సేల్స్ నికర అమ్మకాలు 6,20,000, 4,42,000 సంవత్సరం 100%. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువులు 4,30,000, 3,02,000 కడితే ఈ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం ఒక దాంట్లో తీసేస్తే ఇది పర్సంటేజ్. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ వ్యయాలు 1,26,000, 69,000 సేమ్ 69,000ని డివైడెడ్ బై అమ్మకాలతో కొడితే ఇక్కడ 1,20,000, 6,20,000తో కొడితే వచ్చి పర్సంటేజ్. నెక్స్ట్ ఏమొచ్చింది? నెట్ ఆపరేటింగ్ నికర నిర్వహణ లాభం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ వడ్డీ ఖర్చులు 6,000, 3,500 సేమ్ యాస్టీజ్ ఇలా కట్టేసాం అమ్మకాలతో. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పన్నుకు ముందు లాభం 58,000, 65,500 ఇలా కట్టిస్తే ఇలా వస్తాయి. నెక్స్ట్ మైనస్ ప్రావిజన్ ఆఫ్ ట్యాక్స్ పన్ను ఏర్పాటు 25,000, 35,000 సేమ్ అమ్మకాల మీద 25,000, 6,20,000 ఇంటూ 100 కొడితే 4.03, 35,000 డివైడెడ్ బై 4,40,000 ఇంటూ 100 కొడితే 7.95. ఇందులోంచి తీసేస్తే వచ్చిందంటే పన్ను తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 33,000, 30,500 తీసేస్తే మనకు వచ్చిన పర్సంటేజ్ ఇది. సో టోటల్గా కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ సంపరిమాణ ఆదాయ నివేదిక ఇది 3వ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ.